మొత్తం అర్థమైనదక్క. అక్కడ పోలీసులు ఉన్నారు. వాళ్ళకి కనపడకుండా మనం లోపలికి వెళ్దాం. సిద్రా ముసుగేసుకో, రా, పోదాం. జాగ్రత్త. ఆగండి, ఎవరు మీరు? ఇలా ముసుగేసుకుని ఎందుకు వచ్చారు? అసలు లోపల మీకేం పని? దేవుడా, ఇప్పుడేం చెప్పాలా? ముసుగు తీస్తే గుర్తుపట్టి పట్టుకుంటారేమో. చెట్ట తప్పించుకోవడం. అడుగుతుంటే మాట్లాడరండి. ముందా ముసుగులు తీయండి. ఇట్ట ముసుగులేసుకోవడం ఆచారం బాబు. ఆచారం అయినా సరే ముఖాలు చూడకుండా లోపలికి పంపించాం. నమస్తే అండి. వాళ్ళు ఊడెం వాళ్ళు కదూ? అవును, వాళ్లే. వాళ్ళ మధ్యలో మంగ కూడా ఉంది. అవును, మంగే. అంటే బైరమ్మ వీళ్ళని ఆపలేకపోయిందా? అవును, అది గనక వచ్చిందో పట్టాభిషేకం జరిగిపోతుంది. ఏదో విధంగా ఆపాలి. ఆపను. ఆపవా? ఎందుకు? పట్టాభిషేకం జరిగితే ఆస్తి మంగకు వెళ్లిపోతుంది కదా. అప్పుడు మన చేతికి చెప్పే కదా. పిచ్చిదానా, నువ్వు మంగని చూస్తున్నావు, నేను గౌరిని చూస్తున్నాను. అర్థం కాలా? తర్వాత చెప్తా. ముందు వాళ్ళని లోపల పంపించడం చేద్దాం. చెప్తే అర్థం కావట్లేదా? మీరెవరో చెప్తే గానీ లోపలికి పంపించాం. దయతల్చిన సార్ కూసంత చెప్తున్నాగా అర్థం కావట్లేదా? అసలు మీరు లోపలికి ఎందుకు వెళ్తున్నారు? అది 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 లోపల పని చేయటానికి వచ్చినాం సారు. మీరు పని చేయడానికి వచ్చారా? మిమ్మల్ని ఎవరు పిలిచారు? ఆయన ఎవరు తెలియదయ్యా. అయితే లోపలికి పంపే ప్రసక్తే లేదు. పోండి. సారు అది కాదు సారు. పొమ్మన్నానా? మర్యాదగా పోండి, లేదంటే గెంటేస్తాను. లాభం లేదు వదినా, వెళ్ళిపోవడం తప్ప ఎరే దారి లేదు. పోదాం పదండి. ఎస్ఐ గారు, వాళ్ళు మన వాళ్ళే, లోపల పంపించు. ఓకే సార్. కానిస్టేబుల్, వాళ్ళని సార్ రమ్మంటున్నారని తీసుకురా. ఆగండి, మిమ్మల్ని సార్ పిలుస్తున్నారు. ఏ సారు? లోపల ఉన్నారు, వెళ్ళి కలవండి. రండి. దేవుడా, నువ్వు ఉన్నావయ్యా. లోపలికి పదాం, రండి. ఏ వాళ్ళని ఎందుకు రమ్మన్నావు? ఇప్పుడైనా చెప్తావా? గౌరీ ఖచ్చితంగా గంగ గురించి వచ్చుంటుంది. గౌరీ గంగని చూసిన మరుక్షణమే నా కూతురు నా కూతురు అని చెప్తుంది. దాంతో గంగ గౌరీ కూతురని తెలుసుకుని ట్రస్ట్ వాళ్ళు చీ కొట్టి పట్టాభిషేకం ఆపి వెళ్లిపోతారు. అది మన ప్లాన్. వెళ్దాం పద. ఆ. ఎక్కడ మా మమ్మీ వాళ్ళు? కనిపించడం లేదేంటి? అసలు ఇక్కడ ఉన్నారా? ఉన్నారని చెప్తేనే ఇక్కడికి వచ్చినామమ్మా. నువ్వురా. జగదీశ్వరమ్మ గారు, పదండి. అమ్మో, పోలీసులు. పోలీసులు చెప్పరా? ఓయ్, ఎవరు మీరు? అది నసుకుతున్నావేంటి? అసలు ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? అదిగో ఆట డ్రింక్ లేయడానికి వచ్చా బాబు. మరైతే పని చేసుకోకుండా ఎక్కడేం చేస్తున్నారు? వెళ్ళండి. అట్టనే బాబు. అలాగే బాబు, పదండి. అలాగే. అమ్మా, మేము డ్రింక్లు ఇవ్వడానికి వచ్చినాం. అలా అయితే ఇక్కడున్నవన్నీ తీసుకుని వెళ్ళి అందరికి ఇవ్వండి. అట్లాగే. అలాగేనమ్మా. మిమ్మల్ని అక్కడ ఎవరు పిలుస్తున్నారమ్మా?
సరిపద అటు పద మంగ. ఛీ, నేను మమ్మీని కలుద్దామని వస్తే మీతో పాటు చెప్తున్నారేంటి? చూడమ్మా, పోలీసులకి కంట పడకుండా ఇట్ట పనిసేస్తున్నావు. మీ అమ్మని కలిసేదాకా నువ్వు కూడా మాతో డ్రింకులు ఇవ్వాలి, లేదంటే పోలీసులు చూసి మనందరిని ఎత్తుకుపోతారు. అమ్మో వద్దులే, ఇష్టం లేకపోయినా చేస్తాను. మంగ వస్తుందని చెప్పారు, ఎంతవరకు రాలేదు. ఏం చేస్తున్నట్టు? అమ్మ రాజేశ్వరి, ఇదిగో అక్కడ ఏర్పాట్లు తెలిసి ఎక్కడున్నావేంటి? నువ్వు పద, మీరు ఫోన్ చేసిరండి. ఎక్కడికి? మా అమ్మమ్మ, అమ్మమ్మ. అటు చూడు, చుట్టూ పోలీసులున్నారు. పొరపాటున కంట పడ్డావు, జైలుకే పోతావు. లేదు, మా అమ్మ హోమ్ మినిస్టర్ తో మాట్లాడైనా నన్ను కాపాడుతుంది. ఏ పిచ్చిదానిలో మాట్లాడుకో. అదిగో పోలీస్ అతను ఇట్టే వస్తున్నాడు. దాక్కుందాం, పద పద, త్వరగా పద పద పద. నన్ను వెళ్ళమంటావా? ఏ నేను చెప్పేదాకా వెళ్ళొద్దు. నేను వినను. ఏ ఎక్కడా? మా అమ్మమ్మ ఎక్కడ కనిపించడం లేదేంటి? ఎక్కడికో ఎల్లట్టుందిలే, ఈసారి కనపడితే వెళ్దు గాని. ఈసారి మాత్రం మీరు ఆపినా ఆగను. సరిపదా. సార్, ఇప్పుడు కూల్ డ్రింక్స్ ఏంటమ్మా, అవతల మా జమీందారు వస్తుంటే. జ్యూస్ తీసుకోండి. బుద్ధుందా లేదా? సర్వీస్ ఇలాగనే చేసేది. చూతుడు, నేను తుడవను, నేను జమీందాన్ని. నీ ముఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? నువ్వు జమీందారువా? నోరు మూసుకుని తుడవు, లేదంటే పోలీసుల్ని పిలిచి బయటికి గెంటి చేస్తా. అమ్మో, పోలీసులా? సరే, తుడిచేస్తాను.
అమ్మా ముందు నువ్వు మీ అమ్మగారి ఆశీర్వాదం తీసుకోమ్మా. అలాగే. ఆ, అలాగే అమ్మమ్మ ఆశీర్వాదం కూడా తీసుకోమ్మా. అంటే మంగ నా కూతురని నిజం చెప్తే కారణం ఏంటి తెలీదు. నేను పెంచిన గంగ ఈడ జమీందారు వారసురాలైనది. ఇప్పుడు నేనెళ్ళి గంగ మీ కూతురు అని చెప్తే నా కూతురు పెంచిన కూతురు అయిపోతాది. జమీందారు వంశానికి వారసురాలు కావాల్సిన మంగ అదే జమీందారింటికి పని మనిషిలా మిగిలిపోతాది. లేదు లేదు, మంగ నా కూతురన్న నిజం ఎప్పటికీ ఎప్పటికీ చెప్పకూడదు. చెప్పను. వదినా చూసావా మన గంగ మారాణిలా ఎట్టా వెళ్తుందో? అవును, గూడెం గంగ ఇప్పుడు యువరాణి అయినది. అది కూడా గంగేటి జమీందార్ అసలు కూతురు కదా. ఆ నిజం మనకే తెలుసు, ఆ జమీందారికేం తెలుసు? ఇప్పుడు నువ్వు చెప్తానన్నావు కదా. చెప్తా అన్నాను కానీ ఇంకా చెప్పలేదుగా. అంటే మంగ నా కూతురన్న నిజం ఎప్పటికీ తెలియనివ్వను. ఎందుకు? నా పెంపుడు కూతురు జమీందారు అసలు కూతురు ఆ నిజం తెలిస్తే నా బిడ్డ బతుకు ఏమవుతాదో అదిగో నా కంటికి కనపడుతుంది. అంటే ఎప్పటికీ నిజం చెప్పవా? చెప్పను. రాజేశ్వరి దేవికి ఎప్పటికీ నా మంగనే తన బిడ్డ అనుకోవాలా, నా బిడ్డని యువరాణిలా చూసుకోవాలా, నా మంగే ఈ జమీందారు వంశానికి వారసురాలు కావాలా? ఓ నీ మనసు గంగ నుంచి మంగ వైపు మళ్ళీపోనదా? మరి నేను నవమాసాలు మోసి తేగు తెంచి రక్తం పంచిన నా కన్న బిడ్డ అదిగో నా మంగ. అటంటప్పుడు దాని మీద మల్లక 6 ఏళ్లు పెంచిన ఆ గంగవై పెట్ట మల్లుతుంది. దీన్నే తల్లి స్వార్థం అంటారు. కాదు, తల్లి ప్రేమ అంటారు.
పెడతారు? ఎలా కిరీటం పెడతారు? మనం చిచ్చు పెడదామనుకున్నాం, మంగే చిచ్చు పెట్టింది. ఇక పట్టాభిషేకం ఆగిపోయినట్టే. మంగా అమ్మా, మంగా తను నీ కూతురని చెప్పావు, నేను చచ్చినంత తొట్టే. అమ్మా. అటు చూడు, ట్రస్ట్ వాళ్ళ రియాక్షన్ చూసి అప్పుడు చెప్తాం. అప్పటి వరకు నోరెత్తద్దు. నా నోరు కట్టేశావు కదమ్మా. ఎవరమ్మా నువ్వు? ఆ రాజేశ్వరి దేవి సొంత కూతుర్ని. ఏంటి, నువ్వు రాజేశ్వరి సొంత కూతురువా? మరి ఆ సింహాసనం మీద కూర్చుందెవరు? గూడెం గంగ, గౌరీ కూతురు, జమీందార్ కాదు. అంటే ఆమె మంగ కాదా, గంగనా? దాని పేరు గంగ, నా పేరు మంగ. నేనే అసలు సిసలైన జమీదాన్ని. చెప్పమ్మా. వాట్ హ్యాపెన్ రాజేశ్వరి గారు? సింహాసనం మీద కూర్చున్న అమ్మాయి గంగ, ఆమె మీ కన్న కూతురు కాదా? గూడెం అమ్మాయా? నిలబడిన అమ్మాయి మీ కూతురా? అది ఏం జరిగిందంటే నాకు చెప్తాను సారు. అమ్మా, నిజం చెప్పావు, నేను చచ్చినంత తొట్టే. చెప్పు, నువ్వు గంగవా మంగవా? జమీందారు కూతురువా, గూడెం వాళ్ళ కూతురువా? చెప్పమ్మా, నువ్వు చెప్పే విషయం మీదే పట్టాభిషేకం ఆధారపడి ఉంది. చెప్పమ్మా. అమ్మమ్మ కొట్టేసినది. ఇప్పుడు నిజం ఎట్టా చెప్పాలి? ఎవరూ మాట్లాడటం లేదంటే ఈ అమ్మాయి గంగే. మీరు ట్రస్ట్ వాళ్ళని మోసం చేస్తున్నారు. ఒక గూడెం అమ్మాయిని తీసుకొచ్చి జమీందార్ అని చెప్పి నమ్మించి మోసం చేసినందుకు అందరికీ క్షమాపణ చెప్పండి. మేము క్షమాపణ చెప్పాలా? అంతేకాదు, మీ మాయ మాటలతో ట్రస్ట్ వాళ్ళని మోసం చేసినందుకు ఈ ఆస్తి అంతా ట్రస్ట్కే చెందుతుంది. ఇదే మా నిర్ణయం. మనకు దక్కని ఆస్తిని మా అక్కకు కూడా దక్కకుండా చేశాను. చూసావా? చూశాను. వాళ్ళ ఆస్తి పోతుందంటే ఎంత హ్యాపీగా ఉందో. నేనిప్పుడు అబద్ధం చెప్పకపోతే ఆస్తి జమీందారికి రాదు. అప్పుడు నా కూతురు ఆస్తి పోతుంది. లేదు, ఏదో ఒకటి చేసి ఈ గొడవ ఆపుతాను. నా కూతురికి ఆస్తి వచ్చేలా చేస్తాను. చివరిసారిగా అడుగుతున్నాను, ఈ అమ్మాయి ఎవరు? నా కూతురు బాబు. ఏమిటమ్మా, ఈమె చెప్తుంది నిజమా? ఈవిడ మీ అమ్మ? అబద్ధం. ఈమె మా అమ్మ కాదు. ఆ రాజేశ్వరి దేవి మా అమ్మ. క్షమించండి బాబు, ఇది మా బిడ్డ. గూడెల్లో పెరిగింది. దీనికి చిన్నప్పటి నుంచి జమీందార్ అవ్వాలనే కోరిక. అట్ట ఇట కనపడే వారందరితో నేనే జమీందార్ కూతుర్ని అంటది. ఏంటి నిజమా? నిజం కాకపోతే చేతిలో కూల్ డ్రింక్ లేదు కొట్టే బాబు. చూడయ్యా, నా బిడ్డ చేసిన తప్పకి నేను క్షమాపణ అడుగుతున్నాను. అందరూ క్షమించండి అయ్యా, క్షమించండి. నో! నేను నిజం చెప్తున్నా. నేనే జమీందార్ కూతుర్ని. అమ్మా, అమ్మ నువ్వైనా చెప్పమ్మా.